నమస్తే ఎన్వి సుధాకర్ రెడ్డి గారు, వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నమస్తే అండి. నమస్తే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పైన ఒక ఆరోపణ వస్తుంది సార్. ఇది ఎంతవరకు నిజమో మీరు చెప్పండి. ఇది నిజమా లేకపోతే ఇది ఫేక్ న్యూస్ అన్నట్టు కూడా మీరు ఒకసారి క్లారిటీ ఇవ్వండి. సో జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకి సానుకూలంగా ఉన్నారు, టీడీపీ అనేది ముస్లింలకి వ్యతిరేకంగా ఉంది అని జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్సీపీ పార్టీ కానీ మొత్తం చెప్పుకుంటూ వచ్చారు కదా. కానీ ఈ రోజు మాత్రం ఏదైతే బిల్లు పాస్ అయింది, అందులో 7 ఎంపీలు వక్ఫ్ బోర్డు అమెండ్మెంట్ బిల్ ఏదైతే బీజేపీ వాళ్ళు తీసుకొచ్చారో దానికి 7 బీజేపీ వైఎస్ఆర్సీపీ ఎంపీస్ వాళ్ళకి మద్దతు ఇచ్చారని చెప్పేసి బయట న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో దీనిపైన ఒకసారి ఏం సార్, ఇది ఇది నిజమైన వార్త లేకపోతే ఇది ఒక ఫేక్ న్యూస్ అంటారా? సార్, ఇది చాలా చర్చనీయాంశంగా ఉందండి. ఈరోజు రాజ్యసభలో కూడా వక్ఫ్ బిల్లు అంటే సవరణ బిల్లుని పాస్ అయింది. అది 2024లో గత ఏడాది ప్రారంభించారు. ఆ తర్వాత పార్లమెంట్ కమిటీకి పోవడం అవన్నీ చేయడం, మొన్న లోక్సభలో ఒక 12 గంటల పైగా డిస్కస్ చేసి పాస్ చేశారు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వాళ్ళు ఈ వక్ఫ్ బోర్డు అదే వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటేశారని చెప్పుకున్నారు. మేము విప్పు కూడా జారీ చేశామని వాళ్ళు అంటున్నారు. అయితే ఈరోజు రాజ్యసభలో వచ్చిన ఓట్ల ప్రకారం చూస్తే వైఎస్ఆర్ పార్టీ ఉన్న వాళ్ళందరూ కూడా ఆ బిల్లుకి మద్దతుగా ఓటేశారని తెలుస్తుంది. అంటే బిల్లు పాస్ అయింది. బిల్లుకు వ్యతిరేకంగా 95 ఓట్లు వచ్చాయి. అందులో కాంగ్రెస్ కూటమి అదంతా కలిపి 88 అండి. ఆ తర్వాత అన్నా డిఎంకే 3 అంటే 91, బీఆర్ఎస్ ఒక 4, 95. అంటే ఆ 95 మంది స్పష్టంగా తెలుస్తోంది. మిగిలిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇక్కడ వ్యతిరేకంగా ఓటు వేయలేదని స్పష్టంగా కనిపిస్తోంది కదా. ఇది మీడియాలో బాగానే వచ్చింది, అన్ని పత్రికల్లో లేదంటే బ్రేకింగ్ న్యూస్లు అంతా వచ్చింది. వెంటనే మేల్కొని వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు లేదు అదంతా ఫేక్ న్యూస్, అబద్ధము, మేము విప్పు కూడా జారీ చేశామని అన్నారు. ఇక్కడ 2 అంశాలు మనం ఆలోచించాలి. విప్పు జారీ చేసింది నిజమైతే రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఇలా బిల్లును వ్యతిరేకించాలని ఆయన విప్పు జారీ చేసి ఉంటే ఇప్పుడు ఇక్కడ అనుకూలంగా ఓట్లు వేసిన వాళ్ళందరినీ సస్పెండ్ చేయాలి. లేదా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా రాజ్యసభలో ఉన్న 7 మెంబర్స్ పని చేశారు అని అన్న తెలుస్తారు. అంటే ఆయనకి ఇప్పుడు రాజ్యసభలో ఒక మనిషి కూడా లేదని అనుకోవాలి. ఆయనకి ధైర్యం ఉంటే దాన్ని ఆరాధీసి, అంటే అన్ని మూజువాణి పద్ధతులను చేశారు, అది ఆరాధీసి తెలుస్తుంది ఎవరికి ఓట్లు వేశారు తెలిసి 7 మందిని సస్పెండ్ చేసే దమ్ముందా లేదు పని. అది కాబట్టి ఇక్కడ వేసి ఉండొచ్చు అండి. లోక్సభలో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఇలా వేసి ఉండొచ్చు, కానీ రాజ్యసభలో ఇలా దీని వెనుక రకరకాల విశ్లేషణలు ఉంటాయి. అందరూ కూడా విశ్లేషిస్తున్నారు. ఒకటి, భయపడి మళ్ళీ కేసులు తంటాలు ఎందుకులే, బీజేపీ వాళ్ళతో తంట ఎందుకని భయపడ్డారా, లేదా ఆ 7 జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించారా, లేదా ఇంకేదైనా లాబియింగ్ చేసి 7 మీరు ఇలా వేయి రెడ్డి గారే చెప్పారా, ఇవన్నీ మనం ఆలోచించాల్సిన అంశాలని. ఇవి లోతుగా విశ్లేషించాలి. వాడు ఏదో స్టేట్మెంట్ ఇస్తే కాదు, రుజువు చేయాలి. అంటే మీరు అనొచ్చు అదేదో వాళ్ళు ఓటేశారని మీరే రుజువు చేసుకొని అనొచ్చు, కానీ మాకు అవసరం గెలిచిపోయాం కదా, బిల్లు పాస్ అయింది కాబట్టి నరేంద్ర మోడీ గారి కూటమిలో ఉన్న అన్ని పార్టీలకి మాకు అవసరం లే. అతను తన నిజాయితీని నిరూపించుకోవాలంటే మేము ముస్లింలకి అనుకూలంగా ఉన్నాను ఆయన చెప్పుకోవాలంటే ఆయన నిరూపించాలి. రెండోది, ఈ వక్ఫ్ సవరణ బిల్లు అసలు పెద్ద సంచలనం అండి దేశంలో. మీకు ఆ వక్ఫ్ బోర్డు అంటే మన ముస్లింలకు వ్యతిరేకం కాదండి. ఈ వక్ఫ్ బోర్డులో వచ్చిన సవరణలు ఇంతకు ముందు మార్చుకుంటూ వచ్చి వాళ్ళకు లేనిపోని విశేషమైన అధికారాలు ఇచ్చారు. ఆ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఈ ఆస్తి నాది అంటే అది వాళ్ళదే, దానికి కోర్టుకు పోవడానికి కూడా లేదు అనే పరిస్థితి వచ్చింది. ఒక దశలో పార్లమెంటు కూడా మాదే ఆ భవనము అనే స్థితిలో ఉంది. ఇది ప్రజాస్వామ్యంలో
మంచి పద్ధతి కాదు. హిందువులైనా కూడా, ఈ దేశంలో హిందువులు జనాభా ఎక్కువ ఉన్నా కూడా ఒక హిందూ సంస్థ ఈ ఈ నాది అని చెప్పుకోవడానికి ఎక్కడా లేదు కదండి. లేదా ఇప్పుడు తిరుమల కొండ ఉంది, వెంకటేశ్వర స్వామి మావాడు, ఈ ఆస్తులన్నీ మావి అని ఒక హిందూ ధార్మిక సంస్థ చెప్పుకునే అవకాశం ఉందా? లేదు కదా. పోనీ క్రిస్టియన్స్ కూడా ఉన్నారు, చర్చిలు, వాళ్ళంతా వాళ్ళు ఎక్కడైనా అలాంటి విశేష అధికారాలు కలిగి ఉన్నారా? ఇవి ఎవరికి అంటే చాలా మతాలు, జైనులు ఉన్నారు, పార్సీలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, చాలా మతాలు ఉన్నాయి, చాలా కులాలు ఉన్నాయి ఈ దేశంలో. ఎవరికీ లేని అలాంటి విశేషమైన అధికారం వాళ్ళకు ఉండడం వల్ల చాలా అథారిటేటివ్ గా ఏకపక్షంగా వ్యవహరిస్తారు. రెండు, మహిళలకి అక్కడ అవకాశమే లేదు. ఇప్పుడు ఏదైనా డిస్ప్యూట్స్ వచ్చినప్పుడు ఇతర వర్గాల కమిటీలో లేకపోతే వాళ్ళే చెప్పుకుంటారు. అందుకని కొంతమందినైనా ఆ ట్రిబ్యునల్లో వెయ్యాలి అని చాలా పారదర్శకంగా పార్లమెంటులో బిల్లు పెట్టారు, సక్సెస్ అయ్యారు. దీనికి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి హ్యాట్సాప్ చెప్పాలండి ఎవరైనా దేశంలో. ఎందుకంటే ఇన్నాళ్ళు ఓటు బ్యాంకు రాజకీయాలు జరుగుతూ వచ్చాయి ఈ దేశంలో. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కులాలని, మతాలని, ప్రాంతీయాలని విడదీసుకోవడం, ఎక్కడికి అక్కడ వాళ్ళని రెచ్చగొట్టడం, వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసి అంటే ప్రలోభపరిచి, మోసపుచ్చి, భ్రమలు కల్పించి ఓట్లు వేసుకోవడం, తర్వాత అధికారంలోకి వస్తే దోచుకోవడం, ఇదే కాంగ్రెస్ పద్ధతిగా ఉండేది. అలా కాకుండా ఈ సమగ్రమైన భారతదేశానికి ఒక విశిష్టమైన రాజ్యాంగాన్ని ఇచ్చినారు. ఆ రాజ్యాంగం ప్రకారం ప్రతి అంశం పారదర్శకంగా ఉండాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు, ఆయన ప్రభుత్వం ఈ బిల్లును పెట్టారండి, సవరణ బిల్లును. ఇది పాస్ అవడంతో కొత్త యుగానికి నాంది పలికినట్టు అవుతుందండి. ఓకే సార్, ఇంకొకటి ఏదైతే వైసీపీ సాక్షి బిల్డింగ్ కూడా వక్ఫ్ బోర్డ్ సంబంధించిన భూమి, దాన్ని ఏదైతే వైఎస్ఆర్సీపీ దాన్ని కబ్జా చేసి వక్ఫ్ బోర్డ్ దగ్గర వైఎస్ఆర్సీపీ కబ్జా చేసి వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ పైన సాక్షి ఆఫీస్ కట్టారని నిన్న నుంచి వార్త అనేది సర్క్యులేట్ అవుతుంది కదా, దానిపైన మీరు ఏమంటారు సార్? అది ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ పుట్టుక నుంచి ఇప్పటి వరకు అన్ని అక్రమాలు, అవినీతి కార్యక్రమాలే. ఆ పార్టీ ఎవరితో తెచ్చుకున్నారు, దాని ఏదో మోసం చేశారు, ప్రతిదండి. ఆ పార్టీకి గౌరవ అధ్యక్షురాలు కన్నా విజయమ్మ గారు లేరు, అందరినీ తరిమేస్తారు. ఇవన్నీ కూడా అలాగే ఎక్కడికక్కడ కబ్జాలు చేయడం, ఆ కార్యాలయాలు కట్టుకోవడం, దానికి ఎవరినో ఒకరిని అడ్డు పెట్టుకోవడం. ఒక చోట ముస్లింలు అడ్డు పెట్టుకుంటారు, ఇంకొక చోట ఎస్సీలను అడ్డు పెట్టుకుంటారు, ఇంకొక చోట రెడ్లను అడ్డు పెట్టుకుంటారు. అంటే అక్కడ వాళ్ళకి అవకాశం ఎక్కడుంటే అక్కడ ఆ కులాలను, మతాలను, వర్గాలను అడ్డు పెట్టుకుని చేస్తూ వస్తాను. ఇప్పుడు సాక్షి పేపర్ అంటే అందరికీ తెలుసండి, అదొక పూర్తి సాక్ష్యం కాదు, తప్పుడు సాక్షి పేపర్. అది అన్ని అబద్ధాలు రాసుకుంటూ సమాజాన్ని నాశనం చేయడానికి కంకణం కట్టుకున్న పత్రిక అది. కాబట్టి దాని భవనాలు చాలా చాలా చోట, ఒకటని అయితే మనం ఒకదానికి సాక్ష్యం ఆధారం చెప్పాలి. మొత్తమే అలా అయినప్పుడు దాన్ని పలాని భవనం పలాని చెప్పాల్సిన పని లేదు. సాక్షి పేపరు పుట్టుక, సాక్షి పేపరు నడక, సాక్షి పేపరు విస్తరణ, సాక్షి పేపరు ఇప్పుడున్న పరిస్థితి అన్ని కూడా అవినీతి అక్రమాలకు నిలయాలండి. ఓకే, సో థ్యాంక్ యూ సార్ మ్యాట్ ఆన్ పాలిటిక్స్ వచ్చినందుకు.